విష్ణు సహస్రనామంలోని ధ్యాన శ్లోకాలు. ధ్యానం క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థస్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీనః పునీయాదరినరిన గదా శంఖపాణిర్ముకుందః. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ శ్లోకం పాల సముద్రంలో ఉండే శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైన రూపాన్ని వర్ణిస్తుంది. అది ఈ విధంగా ఉంది. పాల సముద్రంలో స్వచ్ఛమైన మణుల కాంతితో మెరిసిపోయే ఇసుక తిన్నెలపై ముత్యాల హారాలతో నిర్మించిన ఆసనం మీద కూర్చుని ఉన్నవాడును, స్ఫటికమణుల వంటి తెల్లని ముత్యాల ఆభరణాలతో అలంకరించబడిన శరీరము కలవాడును, దట్టమైన తెల్లని మేఘాల నుంచి కురుస్తున్న అమృత వర్షంలో తడుస్తూ ఆనందించేవాడును, చక్రం, పద్మం, గద, శంఖం అను ఆయుధములను ధరించిన వాడు అయిన ఆ ముకుందుడు మనందరినీ పవిత్రులను చేయుగాక.